ప్రధాన రాజకీయ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బలమైన ఓటు బ్యాంక్ గా భావిస్తున్న సెటిలర్స్ ఓట్లపై అనిశ్చితి నెలకొనడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది ఇప్పుడు గులాబీ పార్టీలో ప్రధాన చర్చగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ కి కంచుకోట. తెలంగాణలో 2 సార్లు ప్రభుత్వ ఏర్పాటులో గ్రేటర్ ఓటర్లు ముఖ్యంగా సెటిలర్ల మద్దతు గులాబీ పార్టీకి కీలకంగా నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ తన పట్టును నిలబెట్టుకుంది. ఇప్పుడు అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొత్త రాజకీయ చర్చకు దారితీస్తోంది. లక్షల సంఖ్యలో ఓటర్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీలో ఉన్నట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. గతంలో సెటిలర్ల ఓట్లు పార్టీ విజయాల్లో కీలక పాత్రను పోషించాయని గులాబీ పార్టీ భావిస్తోంది. ఎన్నికల అధికారులు మాత్రం అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబోమని, కేవలం మరణించిన వారు, చిరునామా మార్చుకున్న వారు, డూప్లికేట్ ఓటర్ల ఓట్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా బూత్ స్థాయిలో తనిఖీలు చేసి అభ్యంతరాలను తెలియచేయవచ్చని సూచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ఓట్ల శాతం తేడా చాలా తక్కువే అని చెబుతూ వస్తూ ఉన్న కేటీఆర్ ప్రతి ఓటు కీలకమని పార్టీ శ్రేణులకు పదే పదే సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల జాబితా అంశం బీఆర్ఎస్ కు కొత్త సవాల్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 39 అసెంబ్లీ సీట్లలో 16 సీట్లు గ్రేటర్ పరిధిలోనివే. పలుసార్లు కేటీఆర్ సైతం అభివృద్ధిని చూసి ఓటేసింది మాత్రం గ్రేటర్ ఓటర్లు మాత్రమే అని పదే పదే చెప్పుకొచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలపైన కూడా ఓటర్లు తమ వైపే ఉంటారనే భావనతో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఉంది. కానీ తాజాగా వస్తూ ఉన్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ లెక్కలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయి. తమకు పట్టున్న చోట ఓట్లు డిలీట్ అయితే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై స్పష్టంగా ఉంటుందని గులాబీ పార్టీ భావిస్తోంది. గ్రేటర్లో సుమారు 74 లక్షల కోట్ల ఓట్లు డిలీట్ అవుతున్నాయని సర్ లెక్కలు చెబుతున్నాయి. దీనిపైన గులాబీ పార్టీ అలర్ట్ అయింది. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో వర్క్షాప్ నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత అధినేత కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.